నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చారు, ప్రధానమంత్రి అయ్యారు 3 సార్లు వరుసగా. అట్లాగే ఇప్పుడు 3 సార్లు వరుసగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. 95లో ఆయన ఇండివిజువల్గా అంటే ఎన్టీఆర్ గారి దగ్గర తీసుకుని ముఖ్యమంత్రి, 99లో తొలిసారి గెలిచారు ఆయనగా, మళ్ళీ 2004 ఓడిపోయారు, 2009 ఓడిపోయారు, 2014 గెలిచారు, మళ్ళీ 2019లో ఓడిపోయారు, 2024లో గెలిచారు. అంటే వరుసగా ఎప్పుడు గెలవలేదు. ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడిపోతున్నారు, 2 సార్లు ఓడిపోయిన సందర్భం కూడా ఉంది. అలా కాకుండా ఈ దఫా వరుసగా 3 సార్లు ఆయన సీఎం కావాలని నేను కోరుకుంటున్నా. దానికి నేను కమిటెడ్గా ఉన్నాను. అంటే ఆయన సీఎంగా 15 ఏళ్ల పాటు ఉండాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు సీఎం ఆయనే ఉండాలి, ఆ తర్వాత ఇంకో 2 టర్మ్స్ ఆయనే ఉండాలి అన్నటువంటిది. ఏదైతే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటూ కాపు సామాజిక వర్గం అంతా ఆల్టర్నేటివ్, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గాలైన ముఖ్యమంత్రులు అయ్యేది, మావాడు ముఖ్యమంత్రి కావద్దా అంటూ అలాగా ఒక ఆల్టర్నేటివ్ అంటూనే ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకున్నాను ఇంకో 10 ఏళ్ల పాటు, అంటే ఈ టర్మ్ కాకుండా అన్నటువంటి పాయింట్ ఏదైతే చెప్తున్నారు, వరుసగా 3 సార్లు అన్నటువంటి పాయింట్కి అనుగుణంగా కార్యకర్తలు సిద్ధం కావాలా, అలాగే నాయకులు సిద్ధం కావాలా. తద్వారా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు, చంద్రబాబు నాయుడు సీఎంగా 15 ఏళ్ల పాటు అన్నటువంటి దానికి సిద్ధపడటం బెటర్.